హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇక నామినేషన్స్ విషయానికి వస్తే ఈసారి నామినేషన్స్లో అంత ఫైర్ ఏమీ లేదనే చెప్పాలి. మొత్తం అంత డొల్లే. మనమేమో కేజీఎఫ్ రేంజ్లో నామినేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ కొబ్బరి మట్ట టైప్లో ఉన్నాయి నామినేషన్స్. మీరందరూ కూడా నామినేషన్స్ చూసాక ఒకటే అంటారు, జేబులో చేతులు పెట్టుకొని అలా వెళ్ళిపోవటమే, ఇంకా చేసేదేమీ లేదనమాట. సో నిజంగా చాలా డల్గా నడిచాయంట నామినేషన్స్. ఓకే, ఫస్ట్ డే కాబట్టి, ఫస్ట్ వీక్ కాబట్టి ఇక వాళ్ళకి పాయింట్స్ ఏమి దొరకలేదు. సో అలా నడిపిచ్చేశారు. ఏదో పాయింట్స్ చెప్పి నామినేట్ చేశారంట. అండ్ చాలా వరకు సెలబ్రిటీ కంటెస్టెంట్సే నామినేషన్స్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ మొత్తం 9 మంది అయితే ఉన్నారంట నామినేషన్స్లో. సో వాళ్ళొచ్చేసి ఎవరంటే సంజయ్ గర్లాని అండ్ ఫ్లోరా సైని, సుమన్ శెట్టి, రీతు చౌదరి అండ్ అలాగే తనూజ గౌడ అండ్ జబర్దస్త్ ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు. అండ్ దాంతోపాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారనమాట. సో ఇలా 9 మంది అయితే నామినేషన్స్లో ఉండటం అయితే జరిగింది. సో ఈ వీక్ మ్యాక్సిమం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. మరి నామినేషన్స్ ఎందుకు పెట్టారో తెలీదు. సో ఇలాగైతే నడుస్తుందన్నమాట. అయోమయం గందరగోళంగా నడుస్తుంది. నేను చెప్పా కదా ఈ సీజన్ హిట్ అయిద్దని. సో ఎక్కడో కొడుతుంది సీనా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకే. నేనే హిట్ కొట్టిద్దని చెప్పా, బట్ నాకే కొంచెం డౌట్ అనిపిస్తుంది. సో ఎంత వీలైతే అంత తొందరగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రప్పిస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సో మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ నిన్నటి ఎపిసోడ్ గురించి కూడా కామెంట్ చేయండి. అసలు నిన్నటి ఎపిసోడ్ అసలు అదొక కళాఖండం అనే చెప్పాలి. అసలు నిజంగా వాళ్ళు ఏమీ ఫుడ్ లేక రాలేదు బిగ్ బాస్ హౌస్కి, వాళ్ళకి పని లేక రాలేదు బిగ్ బాస్ హౌస్కి. వాళ్ళేంటో నిరూపించుకోవటానికి వచ్చారు బిగ్ బాస్ హౌస్కి. కొంచెం ఫేమ్, ఒక మంచి డబ్బులు, సో ఇవన్నీ వాళ్ళు సంపాదించుకోవడానికి వచ్చారు. అంతేగాని వాళ్ళు తిండి కోసం రాలేదు. ఏంటో బిగ్ బాస్ ఏంటో తెచ్చిన ఉన్న అన్నాన్నంట లోపల పెట్టాలంట. సో అదేంటో అసలు నాకు మెయిన్గా ఇదే నచ్చదనమాట. కంటెస్టెంట్స్ ఎమోషన్స్తో ఆడుకోవటం అనేది అది చాలా తప్పు. అండ్ నిజంగా బిగ్ బాస్ షో అంటే అదొక టార్చర్ అనే చెప్పాలి. కంటెస్టెంట్స్కి టార్చరే అండ్ బయట చూసే ఆడియన్స్కి టార్చర్ అనే చెప్పాలి. నువ్వు ఏ విషయంలో అయినా సతాయించు, చికాకు చేయి, గోల చేయి, అంతేగాని ఫుడ్ విషయం దగ్గర అలా చేయటం అనేది చాలా తప్పని చెప్పాలి. వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు చాలా పేరు సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్కి వస్తే మీరేమో ఫుడ్ స్టోర్ రూమ్లో పెట్టేయండి, ఉన్న ఐటమ్స్ అన్నీ స్టోర్ రూమ్లో పెట్టేయండి. సో అలా అనడం చాలా తప్పనే చెప్పాలి. నువ్వు టాస్కుల విషయంలో గట్టి టాస్కులు ఇవ్వాలి, అంతేగాని ఫుడ్ విషయంలో మాత్రం అలా చేయటం చాలా తప్పనే చెప్పాలి. బిగ్ బాస్కి సంబంధించినంత వరకు బిగ్ బాస్దే చాలా తప్పనే చెప్పాలి. ఫుడ్ విషయంలో ఏమాత్రం అలా చేయకూడదు. సో దట్స్ నాట్ కరెక్ట్ అనే చెప్పాలి. సో ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకోవటమే, ఆడియన్స్ని ట్రిగర్ చేయాలని చూస్తున్నారు. అండ్ కంటెస్టెంట్స్ని కూడా కంటెస్టెంట్స్ లాగా ట్రీట్ చేస్తే చాలా బాగుంటుంది. సో దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అండ్ వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవటం బంద్ చేయాలి. ముందు షోని షోలాగా నడపండి. ముందు టాస్కులు పెట్టాలి. టాస్కులు పెడితే అంతా బాగా నడిచిద్ది. మీరు టాస్కులు పెట్టకుండా ఏందో బ్యాడ్జ్లు అంటారు, ఇంకా యూటెన్సిల్స్ క్లీనింగ్ అంటారు, కిచెన్ వర్క్ అంటారు, ఏదేదో చెప్తున్నారు. ఆ సొల్లంతా మాకెందుకు? మాకు కావాల్సింది టాస్కులు పెట్టండి మీరు. అంతేగాని కంటెస్టెంట్స్కి తిండి పెట్టకపోతే వాళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఎలా ఆడతారు? అయినా ఫుడ్ పెట్టకుండా కంటెస్టెంట్స్ని అలా ఉంచటం ఏంది? దట్ ఈస్ నాట్ కరెక్ట్ అబ్బా. నాకైతే నేను అసలు నచ్చలేదు. సో నిజంగా దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. వాళ్ళు అంత డబ్బులు సంపాదించుకొని వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వస్తే ఫుడ్ని దాచేయండి, ఫుడ్ని స్టోర్ రూమ్లో పెట్టేయండి. సో ఇలా అంటే ఎవ్వరు ఒప్పుకోరు. దట్స్ నాట్ కరెక్ట్. అండ్ బిగ్ బాస్ మిస్టేక్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అదనమాట.